ప్రజెంట్ అయితే కూరలు కార్యక్రమం అయితే నడుస్తుందండి. అందరూ ఆడపడుచులందరూ 5 కుండలు అయితే పట్టుకున్నారు. ఒకరైతే మంగళహారతి అయితే పట్టుకున్నారు. కూరాటి కుండలు అయితే చాలా సూపర్గా డెకరేట్ అయితే చేశారండి. ఎవరు చేశారో మరి కొనుక్కొచ్చారో లేదా ఇంట్లో వాళ్ళు చేశారో తెలియదు, కానీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా సూపర్గా అయితే ఉన్నాయి. కుండలు అయితే ఎవరెవరు పట్టుకున్నారో వాళ్ళకి 5గురికి అయితే కంకణాలు అయితే కంపల్సరీ కడతారండి. అంతేకాకుండా కాళ్ళకి పసుపు అయితే రాస్తారు. ఒకప్పుడైతే బావులు ఎక్కడ ఉంటే అక్కడికైతే వెళ్ళి బావి దగ్గర వాటర్ అయితే తోడుకొని ఆ కుండలలో నింపుకొని తీసుకొచ్చి పెట్టేవాళ్ళండి. తర్వాత ఎక్కడ బోరింగులు ఉంటే అక్కడికైతే వెళ్ళి వాటర్ అయితే నింపుకొని కుండలలో నింపుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారో కొంచెం దూరం వెళ్ళి వాళ్ళ ఇంట్లలో బోర్ వాటర్ అయినా సరే అని నింపుకొని తీసుకొస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రతిదాని వెనుక ఒక అర్థం అయితే ఉంటుందండి. బట్ నాకైతే అంత డెప్త్గా దాని గురించి అయితే ఏం ఐడియా లేదు. చాలామంది కొత్తింట్లోకి వెళ్ళేటప్పుడు కూడా కూరాడి కుండ లేకపోతే నీరాడి కుండ అనే పేర్లు అయితే నేను విన్నానండి చాలా వరకు. కూరాటి కుండ అండి. కూరాటి కుండ ఏంటంటే కొత్తింట్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి ఆడపడుచు ఎవరైతే ఉంటారో ఆడపడుచుతోనైతే పూజ గదిలో పెట్టిస్తారండి. అందులో అయితే పసుపు కొమ్ములు, వక్కలు, ఖర్జూరాలు, పోకలు, రూపాయి బిళ్ళలు అయితే వేస్తూ ఉంటారు. నీరాడి కుండ అంటారండి. నీరాడి కుండ అంటేమో కుండలో వాటర్ అయితే నింపుతారు. ఆ వాటర్ని ఏం చేస్తారంటే ఆ కొత్త ఇంటి చుట్టూ అయితే చల్లిపిస్తారు. ఆ కొత్త ఇంటి చుట్టూ ఎవరితోనంటే ఆ ఇంటి ఆడపడుచు భర్తతో అనుకుంటాను నేనైతే. పెళ్ళిళ్ళలో అయితే కూరాటి కుండని మాత్రమే వాడతారండి. కుండలలో వాటర్ తీసుకురావడానికి ఆడపడుచులు వెళ్ళినప్పుడు వెనుక బంధువులు అందరూ వస్తారండి. అప్పుడు చాలా చూడముచ్చటగా కలర్ఫుల్గా అయితే అందరూ కనిపిస్తారు. చాలా సందడిగా పెళ్లి సందడి మొత్తం బయటనే కనిపిస్తుందండి. మన అమ్మమ్మలు అయితే చెప్తుండే వాళ్ళండి. మేమైతే ఒకప్పుడు కుండలలోనే వంట చేసుకునే వాళ్ళము, కుండలతోనే బావిలో నీళ్ళు కూడా తోడుకునే వాళ్ళమైనా అయితే మా అమ్మమ్మ అయితే చెప్తూ ఉండేది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో అయితే చాలా ట్రెండ్ అయితే అవుతుందండి. మట్టి పాత్రలలో వంట చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని, అంతేకాకుండా రుచి కూడా ఎక్కువ వస్తుందని, కట్టెల పొయ్యి మీద వేసుకున్నా కూడా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అని చాలామంది చెప్తున్నారు. దాన్ని బట్టి కొంతమంది మారి సపరేట్గా వంట కోసం మట్టి పాత్రలు అయితే తెచ్చుకొని అందులో వంట అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఒక పాట పాడతారట. ఇప్పుడు చిట్టి చిలకమ్మ పోతున్నాం మనం, చెప్పులు వేసుకోవద్దా అమ్మ? ఇంటికే చెప్పులు వేసుకోవద్దా?